టర్కీ టూరిస్ట్ వీసా ఎన్ని టైప్స్ ఉంటాయి, టర్కీ టూరిస్ట్ వీసా ఎలా అప్లై చేసుకోవాలా, కావాల్సిన డాక్యుమెంట్స్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, టర్కీ టూరిస్ట్ వీసా ఎన్ని రోజుల్లో వస్తుంది, కంప్లీట్ గా ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. నా పేరు సునీల్ కుమార్. నేను అబ్రాడ్ లో ఉన్న జాబ్స్ గురించి, స్టడీ వీసాస్ గురించి, టూరిస్ట్ వీసాస్ గురించి వీడియోస్ అయితే చేస్తుంటాను. మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కి, ఫ్రెండ్స్ కి షేర్ అయితే చేయండి. టర్కీ టూరిస్ట్ వీసా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఈ వీసా, అలాగే స్టిక్కర్ వీసా. ఈ వీసా అనేది 48 hours లో వచ్చేస్తుంది. 6,000 అట్లా ఛార్జ్ చేస్తారు. స్టిక్కర్ వీసా అయితే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 18,000 అయితే పడుతుంది. ఈ వీసా అప్లై చేయాలనుకుంటే వ్యాలిడ్ యూఎస్ఏ వీసా, యూకే వీసా, ఐర్లాండ్ వీసా, సెనెగల్ వీసా అయితే ఉండాల్సి వస్తుంది. ఈ వీడియోలోన టర్కీ టూరిస్ట్ వీసా ఎలా అప్లై చేసుకోవాలా, కావాల్సిన డాక్యుమెంట్స్, కంప్లీట్ టర్కీ టూరిస్ట్ వీసా గురించి అయితే చెప్తాను. మొదటగా అందరికీ అప్లికేబుల్ అయ్యే కామన్ డాక్యుమెంట్స్ గురించి అయితే చెప్తాను. అదైన తర్వాత మనం బిజినెస్ చేస్తుంటే ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలా, అలాగే జాబ్ చేస్తుంటే ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలని చెప్తాను. టర్కీ టూరిస్ట్ వీసాని మనము గేట్వే ఇంటర్నేషనల్ ద్వారా అప్లై చేసుకోవాల్సి వస్తుంది. మనం ఏపీ తెలంగాణలో ఉంటాం కాబట్టి మనము హైదరాబాద్కి వెళ్ళి డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాల్సి వస్తుంది. టర్కీ టూరిస్ట్ వీసాకి కావాల్సిన డాక్యుమెంట్స్ గురించి నేను వీడియోలోనే పెడతాను, అలాగే చదివైతే వినిపిస్తాను మీకు. 6 month వ్యాలిడిటీ ఉన్న పాస్పోర్ట్ కావాల్సి వస్తుంది. అలాగే మన ఓల్డ్ పాస్పోర్ట్లు ఉంటేనే ఓల్డ్ పాస్పోర్ట్, అలాగే ప్రీవియస్ గా మనకేమైనా వేరే కంట్రీ వీసా స్టాంపింగ్ ఉంటేనే అవి కానీ కాపీస్ అయితే సబ్మిట్ అయితే చేయాల్సి వస్తుంది, సపరేట్ గా జెరాక్స్ తీసుకొని. అలాగే అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, అలాగే అండర్టేకింగ్ లెటర్ ఉంటుంది. ఇవి రెండు మనము గేట్వే ఇంటర్నేషనల్ లోనే డౌన్లోడ్ చేసుకొని మనం పెన్నుతో అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసి సబ్మిట్ అయితే చేయాల్సి వస్తుంది. డమ్మీ ఫ్లైట్ టికెట్, అలాగే హోటల్ రిజర్వేషన్ అయితే కావాల్సి వస్తుంది. మనం ఒరిజినల్ పెట్టచ్చు, అలాగే డమ్మీ గాని పెట్టచ్చు. అలాగే మనకి ఇంటర్నేషనల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ అయితే కావాల్సి వస్తుంది. ఒకవేళ మనం ప్రీమియం లాంచ్ తీసుకుంటా అంటే సపరేట్ కొనే అవసరం లేదు, దీంట్లోనే ఇంక్లూడ్ అయితే ఉంటుంది. ఆధార్ కార్డు, పాన్ కార్డు కావాల్సి వస్తుంది. అలాగే కవర్ లెటర్ కావాల్సి వస్తుంది. బయోమెట్రిక్ 2 ఫొటోస్ కావాల్సి వస్తుంది. 2.5 inches ఇంటూ 2.5 inches. అలాగే అడ్రస్ ప్రూఫ్ కింద రెంటల్ అగ్రిమెంట్ కావాల్సి వస్తుంది. అది నోటరైజేషన్ అయితే కావాల్సి వస్తుంది. మనము కంపెనీలో జాబ్ చేస్తుంటేనా 3 months పే స్లిప్, 6 month బ్యాంక్ స్టేట్మెంట్, 3 years ITR, ఫార్మ్ 16, అలాగే ఎన్ఓసి కావాల్సి వస్తుంది. ఎన్ఓసిలోన మనము కంపెనీలో ఏ డెసిగ్నేషన్ లో ఉన్నామో, పాస్పోర్ట్ నంబరు, టర్కీకి ఎన్ని డేస్ లీవ్ తీసుకుంటున్నామో, లీవ్ డేస్ కంప్లీట్ డీటెయిల్స్, అలాగే ప్రతి ఒక్కటి మెన్షన్ చేయాల్సి వస్తుంది. అలాగే కంపెనీ సీలు, సిగ్నేచర్ కావాలా. ఎక్స్ట్రాగా మనకి ఐటనరీ అనేది, డే టు డే ఐటనరీ అనేది ఆప్షనల్ గా ఉంది. మనము కంపెనీ ఓనర్ అయ్యింది బిజినెస్ చేస్తుంటేనా కంపెనీ రిజిస్ట్రేషన్ ప్రూఫ్ అనేది నోటరైజేషన్ అయిందాల్సి వస్తుంది. జిఎస్టీ కావాల్సి వస్తుంది. 3 years ITR కావాల్సి వస్తుంది. అలాగే 6 month బ్యాంక్ స్టేట్మెంట్ కావాల్సి వస్తుంది. కంపెనీ ప్యాన్ ఉంటేనే కంపెనీ ప్యాన్ కావాల్సి వస్తుంది. మొదటిగా చెప్పినట్లు డాక్యుమెంట్ సబ్మిట్ చేయడానికి గేట్వే ఇంటర్నేషనల్ ద్వారా మనం అప్లై చేస్తాము. అది గేట్వే ఇంటర్నేషనల్ లో హైదరాబాద్కి వెళ్ళి డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాల్సి వస్తుంది. దీనికోసం మనము మొదటిగా అపాయింట్మెంట్ అయితే బుక్ చేయాలా. అపాయింట్మెంట్ రోజు డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాల్సి వస్తుంది. మనము కంప్లీట్ ప్రాసెస్ లోనే ఫీజు ఎంత అవుతుందని క్లియర్ గా చెప్తాను. 18,000 అట్లా ఛార్జ్ అయితే చేస్తారు. మనం అపాయింట్మెంట్ బుక్ చేసుకునే రోజు 6,000 అట్లా ముందుగానే ఆన్లైన్ లో పే అయితే చేయాల్సి వస్తుంది. రిమైనింగ్ 12,000 అనేది మనము అపాయింట్మెంట్ రోజు అక్కడ క్యాష్ అయితే సబ్మిట్ చేయాల్సి వస్తుంది. గేట్వే ఇంటర్నేషనల్ లోన ఎలాంటి కార్డు యాక్సెప్ట్ చేయరు, ఓన్లీ క్యాష్ మాత్రం మనం పే అయితే చేయాల్సి వస్తుంది. ఎక్స్ట్రాగా మనం ప్రీమియం లాంచ్ సర్వీస్ తీసుకుంటేనా ఇన్సూరెన్స్ అయితే ఇంక్లూడ్ అయి ఉంటుంది. దీనికోసం మనం 7,574 కట్టాల్సి వస్తుంది.